కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితతో పాటు గతంలో ఏపీ తెలంగాణ చెందిన మాజీ మంత్రులు పులి వీరన్న, పిన్నమనేని వెంకటేశ్వరరావు, బాబుమోహన్, నారాయణ కుమార్లు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనయుడు, మాజీ క్రికెటర్ అజరుద్దీన్ కొడుకు, మాజీ డీజీపీ పేర్వారం రాములు మనుమడు, ఇలా చాలా మంది ఓవర్ స్పీడ్ కారణంగా జరిగిన ప్రమాదాల్లో మరణించారు. అయితే సీటు బెల్ట్ పెట్టుకోవడం, ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడం, ఈ రెండు అంశాలపై కారులో ఉన్నవారు ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంది. మరి ఎమ్మెల్యే లాస్య నందిత సీటు బెల్ట్ పెట్టుకుందని పోలీసులు భావిస్తున్న ప్రమాదం తర్వాత ఆమె నడుముకు సీటు బెల్ట్ లేదని సమాచారం. మరోపక్క ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినప్పటికీ ఆమె ఎందుకు మరణించిందనేది ప్రశ్న. అయితే ప్రమాదం జరిగిన తీరు, ఆ తర్వాత ప్రమాదం అనంతరం కారు స్థితిగతులు, లాస్య మృతదేహం పడున్న పరిస్థితి, ఆమెకు అయిన గాయాలను పరిలోకి తీసుకున్న రవాణా రంగ నిపుణులు మాత్రం సీటు బెల్ట్ సరిగా పెట్టుకోపోయి ఉండవచ్చని అంటున్నారు. ప్రమాద సమయంలో లాస్య కారులో డ్రైవర్ పక్కన ఉన్న ఫ్రంట్ సీట్లో కూర్చొని ప్రయాణిస్తున్నారు. నేరుగా కూర్చున్న స్థితిలో కాకుండా వెనక్కు వాలి పడుకున్నారు. సీటు ఈ స్థితిలో ఉన్నప్పుడు ప్రమాదం జరిగిన సీటులో ఉన్నవారు ముందుకు రావడం, ఏర్పడే ఫోర్స్ సీటు బెల్ట్ బకిల్ ఊడిపోయే స్థాయిలో ఉండదని చెప్తున్నారు. లాస్య సీటు బెల్ట్ సరిగ్గా ధరించి ఉంటే అన్ని గాయాలకు ఆస్కారం లేదని చెప్తున్నారు. దీన్ని బట్టి అలారం బజర్ రాకుండా ఆమె సీటు బెల్ట్ను ముందే పెట్టేసి దాని పక్కన ఆనుకుని కూర్చుని ఉండవచ్చని, ఫలితంగా సీటు వెనక్కు వాలినప్పుడు ఆ బెల్ట్ ఆమె ఛాతీ భాగంలో కాకుండా వీపు భాగంలో ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. హై హ్యాండ్ కారు అయినప్పటికీ, అనేక సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నప్పటికీ కొన్ని ప్రమాదాల నుంచి ఎయిర్ బ్యాగ్స్ సైతం కాపాడలేవు. మితిమీరిన వేగమే దానికి కారణం. కొన్ని ప్రమాదాల్లో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినప్పటికీ అవి డ్రైవింగ్ చేస్తున్న పక్కన కూర్చున్న వారి ప్రాణాలు కాపాడలేవు. యాక్సిడెంట్ జరిగినప్పుడు సెన్సర్లు యాక్టివేట్ అయి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడానికి కొంత సమయం పడుతుంది. సాధారణంగా 0.05 సెకండ్గా ఉంటుంది. అంటే గట్టిగా కళ్ళు మూసుకుని తెరిచేంత సమయం అన్నమాట. సో వాహనం మితిమీరిన వేగంతో ఉన్నప్పుడు ఈ సమయంలోపే డ్రైవర్, ప్రయాణికులు స్టీరింగ్, డాష్ బోర్డ్, ముందు సీటు, పక్కడోలకు బలంగా ఢీకొంటారు. రోడ్డు ప్రమాదంలో వాహనం ఛిద్రమైపోయిన సందర్భంలోనూ ఎయిర్ బ్యాగ్స్ తెచ్చుకున్నా ఉపయోగం ఉండదని నిపుణులు చెప్తున్నారు. సో ఓవర్ స్పీడ్ ఇట్స్ థ్రిల్ బట్ ఇట్ ఇస్ స్కిల్, ఇది పోలీసు ప్రచారం. సో ఎంత ఎయిర్ బ్యాలెన్స్ ఉన్నా, ఎంత సీట్ బెల్ట్లు పెట్టుకున్నా ఓవర్ స్పీడ్ ప్రాణాలు కాపాడే పరిస్థితి ఉండదు. సో తస్మాత్ జాగ్రత్త, ఎవరైనా ఓవర్ స్పీడ్ని కంట్రోల్ చేసుకోవాల్సిందే.